హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లక్ష్మి. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మీరంతా ఇప్పుడు హ్యాపీగా, హెల్తీగా, స్ట్రాంగ్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో విజయపదం టారోట్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మన విజయపదం 2 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇందులోనే వీడియోస్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అయితే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి. అప్పుడే వీడియోస్ చేయగానే అవి మీ దాకా వస్తాయి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అయితే చూడండి. ఓకేనా? ఆ ఛానల్ కోసం, విజయపదం ఛానల్ కోసం ట్రై చేస్తూ కొంచెం వీడియోస్ అయితే డిలే అవుతున్నాయి. అది కాక కొత్త ఛానల్ కాబట్టి యూట్యూబ్ మన వీడియోస్ని రికమెండ్ చేయాలన్నా కూడా సబ్స్క్రైబర్స్కి ఇంకా కొంచెం నిదానం అయితే అవుతుంది. అందుకనే కొంచెం స్లోగా అయితే చేస్తున్నాను. సో ఇంకా మన పాత సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమైనా ఫాస్ట్గా చేయడానికి అయితే ట్రై చేస్తాను డైలీ వీడియోస్ అయితే. ఓకేనా? సో పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాల్సి వస్తే వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది. సో మెసేజ్ చేయండి, కాల్స్ చేయొద్దు. ఓకేనా? ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి. అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు. సో కనెక్ట్ అయితే తీసుకోండి, ఇది మీ వీడియో. కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ వీడియో కాదు. మినిమం ఒక 30-40% అయినా మీకు కనెక్ట్ అవ్వాలి. ఇంకా ఇది ఏ రిలేషన్ అయినా చూడొచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్, ఇంకా లవర్స్, అదర్ రిలేషన్, ఫ్రెండ్స్, ఇట్లా ఎవరైనా కూడా చూడొచ్చు. టైమ్లెస్ రీడింగ్. మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తారో మీకు ఇది అప్పటి నుండి వర్తిస్తుంది. ఏ జెండర్ అయినా చూడొచ్చు. మీకు ఆపోజిట్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని ఇందులో కంపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇవాళ మన రీడింగ్ ఏంటంటే మీ ఎనర్జీస్, మీ పార్ట్నర్ ఎనర్జీస్ అన్నది చెక్ చేద్దాం ఎలా ఉన్నాయన్నది. ఓకేనా? మీ నేమ్స్, మీ పర్సన్ నేమ్స్ చెప్పుకోండి. డేట్ ఆఫ్ బర్త్ తెలుసుంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పుకోండి. మీ ఎనర్జీస్, మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ అయితే మీ పార్ట్నర్ ఎనర్జీస్ అయితే చూస్తాను, తర్వాత మేము చూస్తాను. ఓకేనా? ఇక్కడైతే మీ పర్సన్ బాగా ఎందుకు ఆలోచిస్తున్నారు. బహుశా ఇక్కడ వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే సంథింగ్ ఎక్కడో ఏదో చీటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ బహుశా మీ పర్సన్ ఎవరైనా చీట్ చేసి ఉండొచ్చు, లేదా మీ పర్సన్ ఎవరైనా చీట్ చేసి ఉండొచ్చు. ఇక్కడ ఏంటనంటే క్లాసులు కూడా చెప్తాను. సో మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి, ఇంకా వచ్చేసి వృషభ రాశి, కన్యా రాశి, క్యాప్రికాన్ మకర రాశి, ఇంకా జెమిని, మిథున రాశి, తులారాశి, కుంభరాశి, క్యాన్సర్, సో కర్కాటక రాశి, ఇంకా వచ్చేసి వృశ్చిక రాశి, పీసెస్ మీనరాశి. ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని రాశులు వచ్చేసాయండి. విబోరా, తులారాశి, అన్ని రాశులు ఇక్కడ వచ్చేసాయి. చెప్పాను కదా, మిగతా ఇప్పుడు చెప్పిన రాశులు అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. కుంభరాశి, తులారాశి ఎక్కువ కనిపిస్తున్నారు. ఇంకా మిగతా అన్ని రాశులు కూడా ఇక్కడ మనకు వచ్చేసాయి. స్కార్పియో, వృశ్చిక రాశి రాలేదు అనుకుంటున్నాను. సో వృశ్చిక రాశి కూడా వచ్చింది.
ఆల్మోస్ట్ అన్ని రాశులు వచ్చాయి. ఒక్క కర్కాటక రాశి కూడా వచ్చిందనుకుంటా. ఆల్మోస్ట్ అన్ని రాశులు వచ్చేసాయండి. ఒక వృషభ రాశి కూడా వచ్చింది. టారోస్ ఇక్కడ ఉంది చూడండి. సో అన్ని రాశులు వచ్చేసాయి. ఇక్కడ ఇవాల్టి రీడింగ్ లో అయితే అన్ని రాశులకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ వ్యక్తికి ఏదో రావాల్సిన మనీ అవ్వచ్చు, ఈ వ్యక్తి లైఫ్ లోకి ఏదైనా కొన్ని రావాల్సినవి ఏవైనా కావచ్చు. అది ఒక వ్యక్తి అవ్వచ్చు, లేదా మనీ అవ్వచ్చు, ఒక రిలేషన్ అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి. ఇక్కడైతే ఈ వ్యక్తి లైఫ్లో ఏదో ఒక చీటింగ్ ఎనర్జీ అన్నది జరిగింది. ఈ వ్యక్తి ఇప్పుడైతే మీ గురించి బాగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఒక చోట మోసపోయారు, ఇంకొక చోట గుర్తు చేసుకుంటున్నారు. సో కొన్ని కొన్ని విషయాల్లో ఈ వ్యక్తి ఎవరు, ఎలాంటి వాళ్ళు, ఈ వ్యక్తి వెనకాల ఏం జరిగింది, ముందర ఏం జరిగింది, ఒకవేళ మీ గురించి ఏదైనా కొంతమంది కొన్ని మాటలు ఏదైనా చెప్పి ఉండొచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళు విన్నప్పుడు వాళ్ళకి తెలియదు అనమాట. సో అది ఇప్పుడు తెలుస్తుంది. ఇట్లా ఎవరైనా ఏదైనా చెప్పి ఉండుంటే కనుక ఈ వ్యక్తులు వినుండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో అట్లాంటివి ఎవరు ఏంటి, ఎవరు చెప్పిన మాటలు ఎవరు విన్నారు, సో ఇక్కడ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది కొంచెం కొంచెం తెలిసి వస్తుంది. ఈ వ్యక్తి ఎనర్జీస్లో అయితే ఇక్కడ ఎవరు చీట్ చేస్తారు, ఎవరు మంచి వాళ్ళు, ఎవరు మాటలు చెప్పేవాళ్ళు అన్నదైతే ఇక్కడ తెలుసుకుంటున్నారు. సో తెలుసుకొని ఆ పరంగా అయితే ముందుకు వెళ్ళాలని అయితే అనుకుంటున్నారు. మిమ్మల్ని అయితే చాలా బాగా గుర్తు చేసుకుంటున్నారు. ఫాస్ట్గా మీ రిలేషన్ని గ్రోత్ చేయాలని, లేకపోతే మీతో కలవాలని కానీ, మాట్లాడాలని కానీ, మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలని కానీ, ఇట్లాంటివన్నీ కూడా మీతో ఫిజికల్గా కలవాలని కానీ, లేకపోతే మీతో ఉన్న రోజుల్ని గుర్తు చేసుకుంటూ, సో మళ్ళీ మీరు వచ్చేసి ఆ వ్యక్తిని ఆకర్షిస్తున్నారనమాట. సో మీరు ఆ వ్యక్తిని ఆకర్షించడం కానివ్వండి, మీ పైన ప్రేమ పెరగడం కానివ్వండి, ఇలా మిమ్మల్ని తలుచుకుంటే ఈ వ్యక్తి ఎందుకో ఒక చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది కదా, అలా అయిపోతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని అయితే బాగా గుర్తు చేసుకుంటున్నారు. సో చాలా ఫాస్ట్గా ఈ రిలేషన్ని, ఒకవేళ ఇప్పుడు మీకు నో కాంటాక్ట్ ఇంకా సపరేషన్ ఏదైనా ఉండుంటే కనుక దాన్ని త్వరగా బ్రేక్ చేయాలని అయితే చూస్తున్నారు. మీతో చాలా విషయాలు చెప్పాలి, మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ చాలా వరకు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. చూద్దాం ఇంకా ఈ వ్యక్తి లైఫ్లోకి ఏమొస్తాయో తర్వాత మీ గురించి చూస్తాను. థర్డ్ హౌస్ వచ్చింది. మిథున రాశి వారికి ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ ఎక్కువగా, అంటే చెప్పాను కదా నేను ఇందాక, ఎక్కువ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. అంటే వాళ్ళని పరిచయం చేసుకోవాలని, కొత్తగా ఆ వ్యక్తిని మీతో, ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఆస్ట్రాలజీ ప్రకారం ఉన్న కార్డ్స్ ఇవి. సో ఇక్కడ ఏంటంటే థర్డ్ హౌస్ వచ్చింది. అంటే మిథున రాశి ఎక్కువగా కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు. ఇంకా వచ్చేసి అంటే ఈ వ్యక్తి మీరు ఎలా అయితే పాస్ట్లో చూసారో అలా కాకుండా కొత్తగా ఈ వ్యక్తిని మీతో పరిచయం చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు. అంటే చాలా మార్పులు చేర్పులు రావచ్చు, ఒక కొత్త వ్యక్తిగా మీ లైఫ్లోకి రావడం కావచ్చు, ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇంకా ఇక్కడ జెమిని అంటే మిథున రాశి వారికి కూడా ఎక్కువగా ఇక్కడ కమ్యూనికేట్ చేయాలనే అనుకుంటున్నారు. మిథున రాశి వాళ్ళకు కూడా ఎక్కువగా మీ పర్సన్ మీతో కలిసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. వాళ్ళ మనసులో కూడా అదే అనిపిస్తుంది. చాలా వరకు వీళ్ళ మనసులో ఏదైతే ఉందో అదంతా కూడా, అంటే ఒక ఏమంటారంటే ఇప్పుడు ఒక బాధ ఉండొచ్చు, ఒక సంథింగ్, ఒక విషయం గురించి మనసులో ఎన్నో రకాల ప్రశ్నలు అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, రకరకాల మాటలు అవ్వచ్చు, అవన్నీ కూడా వాళ్ళు క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారు, క్లెన్సింగ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో చాలా వరకు ఈ
వ్యక్తి అయితే వాళ్ళ మనసులో ఏవైతే ఉన్నాయో, ఏవైతే గూడు కట్టుకున్నాయో అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు. సో, ఆ విధంగానే మీతో కూడా చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నారని కూడా చెప్పాను కదా! సో, ఇందాక. అలా అన్నమాట. మీ సపోర్ట్ కావాలి. ఇంకా ఈ వ్యక్తికి మిమ్మల్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకోవాలనుకుంటున్నారు. మీ సపోర్ట్ కావాలని అయితే అనుకుంటున్నారు. ఒక సపోర్ట్ కోసం వెతుకుతున్నారు. సో, ఆ సపోర్ట్ మీరే అయితే బాగుంటుంది అని అయితే వెయిట్ చేస్తున్నారు. సో, మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. ఇప్పుడు మీ ఎనర్జీస్ కూడా చూద్దాం. ఓకేనా? మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి. మీ ఎనర్జీస్ అయితే ఇక్కడ చాలా అంటే చాలా పెయిన్ అయితే తీసుకుంటున్నారు. చాలా సఫర్ అవుతున్నారు మీరు. ఏంటంటే నమ్మిన వ్యక్తి ఎవరో మీకు బాగా చీట్ చేశారు. బహుశా అది మీ పర్సన్ గురించే మీరు సఫర్ అవుతూ ఉండొచ్చు. ఇక్కడ మీ పర్సన్ వల్లే మీరు ఎక్కువ అంటే మీ పర్సనే మీకు వెన్నుపోటు పొడిచారు, మిమ్మల్ని చీట్ చేశారు అని అయితే అనుకుంటున్నారు ఇక్కడ. చాలా వరకు ఎలా అంటే ఇక్కడ ఆలోచించి బాధపడి మీరు ఏం జరిగిందో మీ లైఫ్లో తిరిగి అంటే దాని నుంచి బయటపడి క్లియర్ అయ్యి కూడా ఎంత పెయిన్ని అనుభవించాలో అంత పెయిన్ని అనుభవించారు. మీ లైఫ్లో ఒక కల్లోలం అనేది సృష్టించారు మీ మీ పర్సన్. అది మనీ పరంగా అవ్వచ్చు, లేదా ఒక రిలేషన్ పరంగా అవ్వచ్చు. ఎలా ఉండేవారంటే అసలు మీరు అప్పటికి ఇప్పటికీ మిమ్మల్ని మీరు చూసుకుంటే మీరే నమ్మలేరు. సో, అంతలా మీరు మిమ్మల్ని డౌన్ చేసేసారు. ఎంతలా డౌన్ చేశారంటే మీరు ఒక ఒక క్వీన్‌లా ఉండేవారు. అంటే ఇప్పుడు దేనికి భయపడకుండా, ఎవరిని కేర్ చేయకుండా మీరు దర్జాగా మీ లైఫ్ మీరు చూసుకుంటూ, మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ మీరు హ్యాండిల్ చేసుకుంటూ మీరు దర్జాగా బ్రతుకుతూ ఉండే వ్యక్తులు అంటే మీకు సొంత ఒక ఐడెంటిటీ కావచ్చు, ఒక క్యారెక్టర్ కావచ్చు, అన్నిటికు మీకు మీరే సాటి అన్నట్టు. అంటే ఆహ్, మీకు మీరు ఒక 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 పేరుని క్రియేట్ చేసుకున్నట్టు. ఒక ఇదిగా ఉన్నట్టు. అంటే మీకు ఫ్యామిలీలో ఒకవేళ ఒకవేళ మ్యారేజ్ అయ్యుంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్‌గా అయ్యుండొచ్చు. లేకపోతే మ్యారేజ్ కాదు అని అనుకుంటే గనక ఒక మీ మీ ఇంతకు మీ క్యారెక్టర్ అయినట్లు ఒక ఏదైనా కూడా కానివ్వండి, మీకంటూ ఒక సొంత ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని చాలా అంటే చాలా దర్జాగా ఉండేవాళ్ళు. కావాల్సింది తీసుకునేవారు, కావాల్సింది తినేవారు, స్టైలిష్‌గా ఉండేవాళ్ళు. రెడీ అవ్వాలన్నా కూడా అందంగా రెడీ అయ్యేవారు. మీ మాటే ఒకరు వినే అంత స్టేజ్‌లో కూడా ఉన్నారు చాలామంది కూడా. కాకపోతే ఏంటంటే మిమ్మల్ని కృంగదీసింది నమ్మిన వ్యక్తి. సో, ఆ నమ్మిన వ్యక్తి చేసిన మోసాన్ని మీరు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఎమోషనల్‌గా మీరు బాగా కనెక్ట్ అయిపోయారు. ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయిపోయారు. మీరు ఊహించలేకపోయారు. అంటే ఆ వ్యక్తి మళ్ళీ ఇలా వదిలేస్తారు. అలా ఉన్న మీ లైఫ్ సడెన్‌గా ఇలా అయిపోతుంది. మీ లైఫ్‌లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది ఈ వ్యక్తి వల్ల అన్నది మీకు తెలీదు. సో, ఇప్పుడు తెలుసుకుంటున్నారు. అప్పుడు తెలీదనమాట మీకు. మీ లైఫ్‌లో ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఇలా జరుగుతుంది అనేసి మీకు అప్పుడు తెలీదు. మీరు ఎప్పుడైతే ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయారో, ఈ వ్యక్తిని బాగా నమ్మేశారు. ఈ వ్యక్తి కూడా మిమ్మల్ని బాగా నమ్మిచ్చారు. కాకపోతే ఏంటనంటే ఇక్కడ ఆహ్, ఈ వ్యక్తి వల్ల మీ లైఫ్‌లో సృష్టించిన కొన్ని ప్రాబ్లమ్స్ అనొచ్చు, బాగున్న మీ లైఫ్‌ని చెడగొట్టడం అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. ఈ వ్యక్తి వల్ల మీరు సఫర్ అయిందవ్వచ్చు, ఈ వ్యక్తికి మీరు మనీ ఇవ్వడం అవ్వచ్చు. ఇప్పుడు మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తారని మీరైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మీరు ఎవ్వరి కోసం చేయలేనన్ని పనులు, అన్ని త్యాగాలు మీరు మీ మనసులో ఉన్న నమ్మిన
ఈ వ్యక్తి కోసం చేశారు. ఎవరి కోసం చెయ్యని పనులన్నీ మీరు ఈ వ్యక్తి కోసం చేశారు. ఇంకా ఈ వ్యక్తే మీకు అన్నీ అనుకున్నారు. కాకపోతే ఇప్పుడేంటంటే, ఇప్పుడు మిమ్మల్ని ఒంటరిగా వదిలేశారు. దాన్ని మీరు తీసుకోలేకపోతున్నారు. పైకి అందరి ముందు నలుగురిలో చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నారు. మీ మనసులో బాధ ఏంటి? మీరు పైకెలా ఉన్నారు? మీ మనసులో ఏముంది అన్నది అది మీకు మాత్రమే తెలుసు. మీకు తప్ప ఇంకెవరికీ తెలీదు. పైగా ఏంటి బానే ఉన్నారు గదా! అంటే మీరు ఫ్యామిలీ కోసమో, లేకపోతే ఎవరి కోసం అంటే మీ మీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం గావచ్చు, మీ ఫ్రెండ్స్ తో బయట పడుకోకుండా ఉండడం గావచ్చు, లేదా తెలిసిన వాళ్ళతో బయట పడకుండా ఉండడం గావచ్చు. ఇట్లా మీరు బయట పడకుండా దాన్ని కవర్ చేసుకుంటున్నారు. మీరు ఒంటరిగా ఉన్న మీ లైఫ్ ఎంత కృంగిపోతున్నారో ఇక్కడ అర్థమవుతుంది. చూసారు గదా! సో, ఎంత కృంగిపోతున్నారు, మీరు ఎలా బయట పడకుండా ఎంత సఫర్ అవుతున్నారన్నది ఇక్కడ తెలుస్తుంది. మీరు బాగా ఈ వ్యక్తి కోసం మనీ గూడా ఖర్చు పెట్టారు. సో, ఆ మనీ గూడా మీకు తిరిగి రావట్లేదు. మనీ గూడా బాగా ఖర్చు పెట్టారు. సో, ఈ వ్యక్తి కోసం ఎన్ని త్యాగాలు చేశారు, ఎంత లవ్‌ని చూపిచ్చారు. ఒక మదర్ లవ్‌నిచ్చారు. మీకోసం మీరు ఏది చేయలేదు. మీరు ఈ వ్యక్తి కోసం చాలా అంటే చాలా చేశారు. కానీ ఈ వ్యక్తి మీకు మిగిల్చింది ఏంటి లాస్ట్‌కి? ఒంటరి లైఫ్‌ని మిగిల్చారు. నమ్మించి వెన్నుపోటు పొడిచారు. మోసం చేశారు. సో, దీని నుంచయితే మీరు బయట పడలేకపోతున్నారు. మీ ఎనర్జీస్ అయితే చాలా అంటే చాలా డౌన్‌లో ఉన్నాయి. చాలా సఫర్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారు. దీనివల్ల మీ ఫ్యామిలీలో కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అయ్యాయి. అది గూడా మీరు ఎవరికి చెప్పుకోలేక కొంతమందితో మాటలు పడుతూ ఏదో అలా జీవిస్తున్నారంతే. అవునా? కాదా? చెప్పండి. సో, ఆస్ట్రాలజీ పరంగా కార్డ్స్ చూద్దాం. అంటే మీరు ఇప్పుడు ఏదైతే ఒక ఇప్పుడు బాధపడుతున్నారో కన్యా రాశి వారికి చెప్తున్నా. సో, అంటే మిగతా వాళ్ళందరూ కూడా చూడొచ్చు. ఇక్కడ 100% 90% జరిగేది ఎవరికంటే కన్యా రాశి వారికనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం గదా! సో, అన్నీ కూడా అన్ని రాశులకొచ్చాయి. కన్యా రాశి వారికి ఈ ఒక్క కార్డ్ మాత్రమే చెప్తున్నాను నేను. ఈ ఒక్క కార్డ్ మాత్రమే కన్యా రాశి వారికి చెప్తున్నా. మళ్ళీ అన్ని కన్యా రాశి వారికి అనుకోకండి. ఓకేనా? మీరు అనుకున్న కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో, సో, వాళ్ళు అనుకున్న దానికంటే మీ లైఫ్‌లో ముందు ముందు కొంచెం ఎక్కువే రాబోతుంది. మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో, ఏదైతే మీకు మీ లైఫ్‌లోకి కావాలి అని అనుకుంటున్నారో, జాబ్ అవ్వచ్చు, ఒక పర్సన్ అవ్వచ్చు, ఏదైనా కూడా సో, మీరు అనుకున్న దానికంటే ఎక్కువే వస్తుంది. సో, మిథున రాశి వారికైతే ఒక కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది. ఆహ్, అది వ్యక్తి అవ్వచ్చు, లేదా జాబ్ కోసం ఏదైనా ఎదురు చూస్తూ ఉంటే ఒక వ్యక్తి నుంచి మీకు ఒక ఇది అన్నది రావచ్చు. లేదు రిలేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ వ్యక్తి కూడా మీ మనసులో ఉన్న వ్యక్తి కూడా మిమ్మల్ని కలవచ్చు. మీరు ఏదైనా కూడా ఆహ్, మీ అంటే మీ పర్సనాలిటీని మీరు ఎక్కువగా ఇది చేసుకోకండి. ఎందుకంటే ఎవరిది వాళ్ళకుంటుంది గదా! సో, అలాగే మీది మీకుంటుందనమాట. మీ మీ పర్సనాలిటీ అన్నది మీకుంటుంది. మీరు అది ఇదని ఏదేదో ఊహించుకొని, ఏదేదో అనుకోని, ఏదేదో ఫీల్ అవ్వకండి. సో, ఏది ఎప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. ఒక ఒక పవరన్నది వస్తుందనమాట మీకు. అంటే కొంచెం ధైర్యం రావచ్చు. లేదా ఏదైనా ఇప్పుడు ఎన్ని రోజుల నుండో మీ లైఫ్‌లో ఏదైనా జరగాలని వెయిట్ చేస్తూ ఉండొచ్చు. లేకపోతే ఇట్లా ఏదైనా అవ్వచ్చు. ఒక పవర్ అన్నది వస్తుంది మీకు. ఆ పవర్‌తో మీరు మీ లైఫ్‌ని ఒక ఇదిగా మీరు క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. చాలా బాగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఇంకా ఇక్కడొచ్చేసి ఇక్కడ ఆహ్, ఏమంటారు?
కార్డ్స్ కింద పడిపోయాయి. ఒక్క నిమిషం. ఇప్పుడు వచ్చేసి మీకు ఇప్పుడు న్యూ మూన్ వస్తుంది కదా, సో అప్పటి వరకు మీ లైఫ్లో కొన్ని కొన్ని జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. అప్పటికి మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ కూడా కొన్ని కొన్ని మారతాయి. సో మీ ఎలా అయితే మీకు బెటర్ అన్నది మీ మైండ్కి తెలుస్తుంది అనమాట. మీకు అనిపిస్తూ ఉంటుంది, అంటే మీరు ఎలా ఆలోచిస్తున్నారు, ఏది ఆలోచిస్తే మీకు బెటరు, మీ లైఫ్కి ఏది కరెక్ట్ అన్నది మీ మైండ్కి తెలుస్తుంది. ఎప్పుడంటే అది న్యూ మూన్ వరకు మీకు ఒక కొన్ని కొన్ని ప్రశ్నలకు మీ మైండ్లో నుంచే మీకు కొన్ని ఆన్సర్స్ అన్నది దొరుకుతాయి. ఓకేనా? సో ఇవాళ రీడింగ్ అయితే ఇది. ఈ రీడింగ్ ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. పాజిటివ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడం కోసం 3333 నెంబర్ని మెన్షన్ చేసి పాజిటివ్ రీడింగ్ అయితే క్లైమ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్ కోసం వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.